జయ తన అత్తింటి వాళ్ళని పుట్టింటి వాళ్ళని వదిలేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. జయాని తన ఫ్యామిలీ వాళ్ళు అన్న మాటలకి జయ మనసు విరిగిపోయి ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి జయ వాళ్ళ అన్న వచ్చి ఇంటికి వెళ్దాం పదా అని పిలుస్తాడు. దానికి జయ, అన్నయ్య ప్లీజ్, నా జీవితంలో ఫస్ట్ టైం నేను నా కోసం ఒక డిసిషన్ తీసుకున్నాను అని అంటే దానికి అన్న కూడా జయ మాటల్ని అర్థం చేసుకుని ఆమెకి సపోర్ట్ చేస్తాడు. ఆ తర్వాత అన్న జయాని ఒక వర్కింగ్ విమెన్ హాస్టల్లో జాయిన్ చేపిస్తాడు. హాస్టల్లో కూడా జయ చాలా బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఆమె ధైర్యంగా లేచి కూర్చొని మెల్లిమెల్లిగా అక్కడ అడ్జస్ట్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. అలాగే జయాకి చిన్న చిన్న విషయాల్లో జయ వాళ్ళ అన్న హెల్ప్ చేస్తూనే ఉండేవాడు. జయ తన కోసం ఉద్యోగం వెతుకుతూ ఉంటుంది. తన దగ్గర డిగ్రీ లేకపోవడంతో తనకి జాబ్ దొరకదు. జయ బట్టల్ని బాగా కుట్టేది. దాంతో జయ ఫ్రెండ్, నువ్వు ఎందుకని బట్టలు కుట్టే బిజినెస్ స్టార్ట్ చేయకూడదు అని అంటుంది. ఇది విన్న జయాకి ఒక ఐడియా వచ్చి ఈమె బ్యాంకుకి వెళ్లి లోన్ అడుగుతుంది. కానీ బ్యాంక్ వాళ్ళు మీరు ఏదైనా కుదవ పెడితేనే మేము లోన్ ఇస్తాము అని అంటారు. కానీ జయ దగ్గర కుదవ పెట్టడానికి ఏమీ ఉండదు. అప్పుడే ఆ బ్యాంక్ ఆఫీసర్ జయ వాళ్ళ అన్నతో, మీరు ఏదైనా బిజినెస్ ని టేక్ ఓవర్ చేసుకుంటే ఆ బేసిస్ మీద మీకు నేను లోన్ ఇప్పిస్తాను అని అంటాడు. ఇప్పుడు జయ ఏం చేస్తుందో తెలుసుకోవడానికి పార్ట్ 28 అని కామెంట్ చేసేయండి.